హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు అయితే మనకి దైవ రాడ్స్ వచ్చినాయి. 9 feet రాడ్ అనమాట దైవ. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి లొకానా ఫాస్ట్ చెక్ ఫిట్లు అనమాట. 4 సైజు ఈ రెండు అయితే వచ్చినాయి. ఒకసారి రాడ్ గురించి అయితే చెక్ చేసుకున్నాం. ఇది దైవ ప్యాంటన్ క్యాట్ ఫిష్ గురించి చాలామంది అన్న మీరు వాడే ఏ రాడ్ వాడుతున్నారు అన్న అని చాలామంది అడుగుతున్నారు. నేను వాడేది అయితే మటుకు ముందు చాలామందికి చెప్పాను కూడా, ప్యాంటన్ క్యాట్ ఫిష్ అనమాట దైవ. అయితే నేను 8 feet రాడే వాడుతున్నాను, 9 feet అయితే వాడలేదు. 9 feetలో వచ్చేసి టెర్రీ ఎస్టేషన్ అని 1300 రూపాయలు రాడ్ వాడుతున్నాను నేను. మొన్న జువల్దిన్ని తర్వాత జువల్దిన్లో కూడా అదే ఆడుతున్నాను. ఒక 2 కేజీలు పండుగప్పను కూడా పైకి లేపాను దాన్ని. నెక్స్ట్ రామాయపట్నం పోర్ట్లో కూడా ఒక ఫిషింగ్ చేశాను బోట్లో. అప్పుడు ఒక 3 కేజీలు పార కూడా అది టెర్రీ ఎస్టేషన్ 1300 రూపాయలు రాడు, 9 feet అది. దాని మీద అయితే పట్టాను. సరే, మనకి ఇప్పుడు మన దైవ 9 feet రాడ్ అనమాట. ఇది కే గైడ్స్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. దైవ 9 feet రాడ్. ఇది ప్యాంటన్ క్యాట్ ఫిష్ అనమాట. రాడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కాకపోతే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి ఇంత రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళకి మటుకు కుదరదు. ఎందుకంటే ఫస్ట్ టైం వాడటం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎరపట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి. వాళ్ళ కోసం చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఎందుకు వద్దంటున్నానంటే ఇది రేట్ ఎక్కువ. ఇది 2930 రూపాయల దాకా పడుతుంది ఇది రేటు. అయితే ఒక్కసారికి వెళ్ళి పాపం క్యారీ చేసుకొని వెళ్ళేటప్పుడైనా కనీసం బండికో ఏదో తగిలి విరిగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే ఎలాగోలా క్యారీ చేసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా అవుతారు. తెలిసిన వాళ్ళు అయితే దాని గురించి తెలుసు కాబట్టి, తెలియని వాళ్ళు కొంచెం వెళ్ళేటప్పుడు అలాగా బై మిస్టేక్ అలాగా పోతున్నాయి. అందువల్ల వాళ్ళకైతే మటుకు సింపుల్లో తీసుకొని, అయితే సింపుల్లో కూడా మన దగ్గర మంచి క్వాలిటీ రాడ్లే ఉన్నాయి. ఓకే, చూసుకున్నాం. ఇది 9 feet రాడ్ అయితే వచ్చింది ఇది. ఓకే, ఇవి అయితే కే గైడ్స్ అనమాట. చూడండి, హెవీ గైడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రాడ్ అయితే మటుకు యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కార్బన్ రాడ్డే. చూడండి, రాడ్ అయితే చాలా యాక్షన్ ఉంటుంది. నేనైతే దీని మీద చాలా చేపలు అయితే లేపాను 8 feet మీద. ఇది 9 feet కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి వాన పడ్డప్పుడు, మబ్బులు పడ్డప్పుడు, మన కరెంటు టవర్ల కింద అలాంటి వాటిలో మటుకు అసలు ఆడకూడదు ఫ్రెండ్స్. ఇది రాడ్ నిలబెట్టి ఉండకూడదు. మెరుపులు పడేటప్పుడు ఎవరైనా మీకు తెలియదు చెప్తున్నా, ఇది మెరుపులు పడేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకు పిడుగులు పడే దగ్గర మటుకు రాడ్ ఇలా నిలబెట్టి అయితే ఎక్కడైతే పెడతామో ఖచ్చితంగా ఇది ఆకర్షిస్తుంది అనమాట. కార్బన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి దీనికి మీరేం చేస్తారంటే అలాంటి వాన పడ్డప్పుడు కానీ, మెరుపులు పడ్డప్పుడు కానీ ఇదంతా రాడ్ని పడుకోబెట్టేయండి. ఓకే, రాడ్ అయితే పట్టుకొని మీకు దగ్గర అయితే ఉన్నామండి. రాడ్ అయితే పడుకోబెడితే నో ప్రాబ్లం, ఏం కాదు. భూమికి వెళ్ళిపోద్ది గ్రావిటీ మొత్తం మనకి. ఓకే, ఇది వచ్చేసి కాస్టింగ్ వెయిట్. చూడండి, ఇది కాస్టింగ్ వెయిట్ వచ్చేసి మనకి 8 feet అయితే 100 grams ఇచ్చారు. 9 feet కూడా 100 grams ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూడండి. లైన్ రేటింగ్ వచ్చేసి 20 to 40 LB అనమాట. ఇది చూడండి ఒకసారి. లైన్ రేటింగ్ వచ్చేసి 20 to 40 LB. ఓకే, 100 grams కాస్టింగ్ వెయిట్ అయితే ఇచ్చారు. చూడండి, 2 piece రాడ్ అనమాట. ఓకే, దైవ కంపెనీ అనమాట ఇది. చూడండి, ఈ బార్ కోడ్ అనేది వస్తుంది ఒరిజినల్కి. ఇదే గుర్తు మనకి. ఇదొకటి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ సింబల్ అయితే వస్తుంది దైవ. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.